నాశనం చేసినారు మీ తెలివి తక్కువతనం వల్ల, మీ అసమర్థత వల్ల. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి రాహుల్ గారు? ఫ్యాక్ట్ ఈజ్ హానెస్ట్లీ టెలింగ్, గోదావరిలో వచ్చే వరద మామూలు ఉండదండి. ద ఫ్యాక్ట్ ఈజ్ దిస్, గోదావరిలో పైనుంచి నీళ్లు తక్కువ, కింద నీళ్లు తక్కువ. గోదావరిలో నీళ్లు వచ్చేదే, నీళ్లు దొరికేదే ప్రాణహిత, ఇంకొక ఆడ నీళ్లు లేవు. ఆ ప్రాణహిత దాటినాకనే కట్టాల. దానికోసం ఒక 6 నెలలు తపస్సు చేసినట్టు చేసి ఆ మేడిగడ్డను కనిపెట్టుకున్నాం. మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ లైడార్ సర్వే కావాలంటే లైడార్ సర్వే కూడా చేసినాం. దాని డిజైన్ ఏంది అసలు వీళ్ళకి తెలుసా? వీళ్ళకి డిజైన్ గురించి అవగాహన ఉందా? ఏంది డిజైన్ ఏందండి? యాక్చువల్గా మేడిగడ్డ బరాజులో ఫ్యాక్ట్ ఏంటంటే, గోదావరి పొంగేటువంటి 3-3.5 నెలలు గేట్లన్నీ ఎత్తే ఉంటాయి. గోదావరికి తలగాయి, నీళ్ళు ఫ్రీ ఫ్లో ఉంటుంది, పోతూ ఉంటుంది. మనకు అవసరమైన నీళ్ళు ఎత్తుకుంటాం. అందుకే కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్, లక్ష్మీ బరాజ్ యొక్క పంప్ హౌస్ కన్నెపల్లి దగ్గర పెట్టిన తెలివితక్కువతో పెట్టలే. మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉంటుంది అక్కడ. ఆ పాయింట్ పట్టుకున్నదే అందుకు. అక్కడి నుంచి నందిమేడారంకు, అంటే మీది బరాజులకు వచ్చి నందిమేడారంకు, మేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్కు, గాయత్రి నుంచి వరద కాలువ ద్వారా మిడ్మానేరుకు, మిడ్మానేరు ద్వారా ఎల్ఎండికి, మిడ్మానేరు ద్వారా మలన్న సాగర్కు, మిడ్మానేరు ద్వారా పైకి ఎస్ఆర్ఎస్పికి, ఎటు అవసరం ఉంటే అటు వాడుకునే విధంగా మిడ్మానేరును ఒక ఖజానా చేసినాం. గోదావరిలో నీళ్ళు ఎత్తడానికి మేడిగడ్డ బ్యారేజే అవసరం లేదు, కానీ ఎప్పుడు అవసరం పడుతుంది? అది టాక్టికల్ అప్రోచ్. 25 వేల క్యూసెక్ల ప్రవాహం స్టార్ట్ అయిందంటే గోదావరిలో జూన్ ఎండుకు ఆ గేట్లన్నీ ఎత్తేస్తామండి. అసలు బ్యారేజీలో నీళ్ళు ఆపరు. ఎప్పుడు ఆపుతారు? మళ్ళా ప్రవాహం 25 వేల క్యూసెక్లకు డౌన్ అయ్యేదాకా ఆపుతారు. చివరిలో సెప్టెంబర్ మాసం చివరిలో ఆ గేట్లు దించుతారు. అది కూడా మొత్తం గేట్లు దించరు. అటొక 2 ఇటొక 2, ఆ చివరికి 2 ఈ చివరికి 2 వదిలిపెట్టి వచ్చిన నీళ్ళు వచ్చి పెట్టేట్టు చేసి ఒక 9 టీఎంసీలు 10 టీఎంసీలు నిల్వ ఉండేటట్టు దానిలో ఆపడతారు. వచ్చినవి పోతూ ఉంటాయి. ఆ 9-10 టీఎంసీలు పెడితే కొద్దిగా బిల్డ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎత్తి పోసుకుంటూ ఉంటాం. ఎత్తి ఎప్పటికప్పుడు పోస్తూ ఉంటాం కాబట్టి కరెక్ట్గా చెరువులు, చెక్ డ్యాములు, కుంటలు అన్నీ నిండి ఉంటుండే, భూగర్భ జలం రీఛార్జ్ అవుతుండే, ఏ బాధలు లేకుండే, పంటలు ఎండకుంటుండే. మే నెల తర్వాత కూడా మత్తలు దుంకిన చెరువులు కారణం ఏంది? తెలివిగా దాన్ని ఏ టైంలో ఎత్తిపోయానో ఆ టైంలో ఇంజనీర్ల ద్వారా ఎత్తించినాం. కాబట్టి నేను మాట్లాడిన నిన్న మొన్న ఇంజనీర్లకు, ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏం వచ్చింది, ఎందుకు ఎత్తలేదు నీళ్ళంటే, సార్ మమ్మల్ని నిరోధించిండ్రు అని ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి ఉన్న మీదున్న బ్యారేజీల నీళ్ళు కూడా వదిలేసారు కావాలని చెప్పి, వీళ్ళు తెలివి తక్కువదనం మేము ఏం చేస్తాం సార్ అని చెప్పారు నాకు ఇంజనీర్లే. నిన్న ఇవాళ అడిగిన నేను అక్కడికే పోతున్నా. అసలు ఏం జరిగిందంటే 50 టీఎంసీల నీళ్ళు సముద్రానికి వదిలిపెట్టింది సార్. దగ్గర 48 టీఎంసీల నెట్ వాటర్ కుంగిందని దాని ఏదో కేసీఆర్ను బదనాం చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చిల్లర కుట్రతోని ప్రేక్షకుల్లాగా చూసుకుంటే సన్నాసులాగా కూర్చుంటే నీళ్ళని వీకినాయి. ఇప్పుడు కూడా 1500 టీఎంసీలు పోతా ఉన్నాయి ప్రణాయితలు. ఇప్పుడు కూడా క్యూసెక్కులు పోతా ఉన్నాయి. ఆడ ఎన్ని ఉన్నాయండి పంపులు? వీళ్ళకి లెక్కనా తెలుసా? కనీసం ఏ పంప్ హౌస్ కాడ ఎన్ని పంపులు నేను తెలివైన ఉన్నది వీళ్ళకు. 2200 క్యూసెక్కుల సామర్థ్యం ఉండేటువంటి 17 పంపులు అక్కడ కన్నెపల్లి కాడ. మేము నడిపినాడు కూడా మొత్తం పంపులు నడపం, నీళ్ళని బట్టి చూసుకుంటూ, అవసరాన్ని బట్టి చూసుకుంటూ, ఇవతల అవసరం ఎంతుంది, ఎన్ని కాలేజీ ఉన్నాయి అని చూసుకుంటూ నడుపుతాం. దాంతో ఏమవుతుంది? ఒకసారి ఒక పంపు నడుపుతాం, 2 పంపులు నడుపుతాం, 3 పంపులు నడుపుతాం. మామూలు ఇసుక కట్టేసి బస్తాలేసి కూడా, ఇసుక బస్తాలేసి కూడా నడపచ్చు. కానీ దాన్ని నడపకుండా కుట్ర చేసి అలా ఎందో ఉన్నది. మేమే చెప్పినాం కదా అసెంబ్లీలో, ఏమున్నదండి అలా. వాడు ఏం చెప్పిండు? మొన్న నచ్చిపోయినాడు, ఆ 2 పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి అవి కదిలినాయి అని చెప్పిండు. అంటే జరుగుతూనే ఉంటాయి, చాలా బ్యారేజ్లలో జరుగుతాయి, చాలా వాటిలలో జరుగుతాయి. మొన్న కదా గంగానదిలో నిన్నగాక మొన్న పేపర్లో ఫోటోలు వచ్చినాయి. గంగానది మీద బ్రిడ్జ్ కడతామంటే పట్టణం కూలిపోయింది. ఆడ నదులలో ఇసుకలో జనరల్గా జరుగుతాయి. ఎవడో ఒక చిన్న ఇంజనీర్ లోపమో, ఒక మెయింటెనెన్స్ లోపమో, దానికి ఎంతో ప్రళయం బద్దలైనట్టుగా ఒకటే పని కట్టుకొని ఆడికి యాత్రలు పెట్టి మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి ఇంకా ఇప్పటికి కూడా ఆ పిచ్చికాలంలో ఉన్నదే కావాలి. అందులో ఏమైనా ఇంటికి దొరుకుతుందేమో, తోక
రైతాంగాన్ని ఆదుకోవాలి, మంచినీళ్ళకి బాధ వస్తుంది, రైతులను కాపాడాలనే ఆలోచన చేయలే. వృధాగా పారే నీళ్లను ఒక చిల్లర కుట్ర మనసులో పెట్టుకొని వదిలిపెట్టింది కాబట్టి పోయింది.